గాంధీ భవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఉన్నదేమో అని అనుకోవచ్చు. మీరు పెళ్లిళ్ళే కాలో మీ అయ్యలకు మీకు ఎందుకు మాట్లాడతారా మాట్లాడతారా బాబు మీరు అంత ఇదంతా ఏమో అంత ఓకే సరే. ఇది ఒకటి డేట్ ఆఫ్ బర్త్ రైట్. ఏంది కాంగ్రెస్ ఇది కాశ్మీర్ ఏందా తెలంగాణ చెప్తాను నేను చెప్తాను. అప్పుడు నువ్వు పుట్టలేవు నేను పుట్టలేను. ఇంట్లో కొందరు అయ్యలు పుట్టిరో పుట్టలేరో, పుడితే వాళ్ళు కూడా చిన్నగా ఉంటారు. నేనేమంటున్నా అంటే కాశ్మీరు ఆ రోజు పరిస్థితి స్వాతంత్రం వచ్చిన రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినాక ఆ రోజు ఏం పరిస్థితులు ఉండే, అప్పుడు ఏది ఎట్లా చేయాల్సి వస్తుండే, ఏది ఎట్లా చేయాలి, అప్పుడు ప్రజల అభిప్రాయాలు ఎట్లుండే, ప్రజల మనోభావాలు ఎట్లుండే, అవి దాన్ని ఎట్లా అధిగమించాలి, ఏ రకంగా చెయ్యాలి, ఎట్లా ఎట్లా చేస్తే దేశ ప్రజలు భద్రతలో ఉంటారు, ఎన్నో ఉంటాయి కదా. ఇక టీవీలలో బ్రేకింగ్లు వాడితేనే మాట్లాడానా ఇక. అందుకే మేము కౌంటర్ ఇస్తున్నాము. నువ్వు మాట్లాడుతున్నావు, మేము కౌంటర్ ఇస్తాం, ఇస్తూనే ఉంటాము. ఇప్పుడు అవును, అప్పుడు జవహర్లాల్ ప్రధానమంత్రి గారు అక్కడ ఏం జరిగింది, అప్పుడు 2 రాష్ట్రాలు అవన్నీ అప్పుడు భారతదేశంలో ఇవన్నీ ఏమంటారు సంస్థానాలు, ఇవన్నీ కూడా అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకముందు దాదాపు 540 సంస్థానాలు భారతదేశంలో ఉన్నాయి. 540 సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో. నెహ్రూ గారు కాకముందు భారతదేశంలో 540 సంస్థానాలు ఉన్నాయి. ఆ రోజు నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 500 సంస్థానాలను భారతదేశంలో అంటే రాచరిక పరిపాలన ఉండే ఈ రాచరిక పరిపాలన సంస్థానాలను 540ని భారతదేశంలో గవర్నమెంట్లో విలీనం చేయడం జరిగింది. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ యొక్క డైరెక్షన్లో, వారి నాయకత్వంలో. ఇది చరిత్ర. అందులో జటిలమైన సమస్యలు తెలంగాణలో నైజాం, కాశ్మీర్ ఆ రోజున పరిస్థితులలో ఏంటిది, ఆ రోజు జమ్మూ కాశ్మీర్లో ప్రజలందరూ కూడా మెజార్టీ మైనార్టీలు, అక్కడ మెజార్టీ ప్రజలు మైనార్టీ.